ప్రపంచంలో దోపిడీ వ్యవస్థ నుంచి శ్రామికులను విముక్తి చేయడం కోసం సాగేటువంటి పోరాటంలో కార్మిక వర్గ అంతర్జాతీయతను, ప్రపంచ శ్రామిక వర్గాల ఐక్యతను చాటి చెప్పేటువంటి రోజు మేడే. ఈ దేశంలో కూడా కార్మిక వర్గం, ఇతర శ్రామిక ప్రజానీకం ఐక్య పోరాటం చేయాల్సినటువంటి సందర్భం. సరిగ్గా ఈ మేడేకు వారం రోజుల ముందు ఒక భయానకమైనటువంటి ఉగ్రవాద దాడి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. మనం చూస్తున్నాం. ఈ దాడి దేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మత చిచ్చు పెట్టాలనే లక్ష్యంతో జరిగినట్టుగా వచ్చే వార్తలను బట్టి అర్థమవుతా ఉంది మనకి. కానీ సమస్య ఏమిటంటే, దాడి జరిగిన మరుక్షణమే కొంతమంది పాకిస్తాన్ బూచిని చూపిస్తున్నారు, పాకిస్తానే ఈ పని చేయించిందని. మరికొంతమంది సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను హిందువులు మేల్కొనాలి అని చెప్పి పిలుపునిస్తున్నారు. ఎటుపోతున్నాం మనం ఇప్పుడు అనేది సమస్య. ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది, అలాంటి అవకాశం ఎందుకు వచ్చింది, లోతుగా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి వాస్తవాలను తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం 143 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా నిలబడాలి. ఉగ్రవాదులకు ఒక సవాలు విసరాలి. ఈ దేశంలో చిచ్చుపెట్టడం మీ తరం కాదు అని అందరం ఐక్యంగా చెప్పాలి. ఇందుకోసం చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మొత్తం ప్రజానీకం ప్రభుత్వానికి కూడా అండగా నిలవాలి. ఇది సందర్భం. సరిగ్గా ఈ సమయంలో ఏ విచారణలు లేకుండానే వెంటనే ఒక దేశాన్ని బూచిగా చూపించడమో లేదా ఒక మతాన్ని బూచిగా చూపించడమో జరుగుతోంది అని అంటే, ఉగ్రవాదులు మత చిచ్చు పెట్టాలనే లక్ష్యంతో ఈ దాడి చేసి ఉంటే ఇప్పుడు హిందూ సమాజం మేల్కొనాలి అని చెప్పేవాళ్ళు కూడా మత చిచ్చుకే తోడ్పడుతున్నారని చెప్పి అర్థమవుతుంది మనకి. ఉగ్రవాదులు ఏం కోరుకున్నారో ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది దేశ ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాలకు, దేశ సమైక్యతకు హాని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అనేక సార్లు చెప్పింది, దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆనవాళ్లు లేకుండా చెరిపేశామని. క్రాస్ బార్డర్ టెర్రరిజంకు కూడా స్థానం లేదు అని చెప్పింది. ప్రధాని చెప్పారు, హోంమంత్రి చెప్పారు, రక్షణ శాఖ మంత్రి చెప్పారు. వీళ్ళు చెప్పింది నమ్మి లక్షలాది మంది జమ్మూ కాశ్మీర్కు పర్యాటకులుగా పోయారు. ఆ నమ్మి పోయినటువంటి పర్యాటకులు ఇప్పుడు మోసపోయామని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళ కళ్ళ ముందు, భార్యల కళ్ళ ముందు భర్తల ప్రాణాలు పోతుంటే, పిల్లల కళ్ళ ముందు తండ్రి ప్రాణాలు పోతుంటే తట్టుకోలేనటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా అక్కడ వీళ్ళని ఆదుకున్నది ఎవరు అని చూస్తే, ఒక ఆటో డ్రైవరు, ఒక పోనీ హార్స్ డ్రైవరు, ఒక క్యాబ్ డ్రైవరు, వీళ్ళందరూ కాశ్మీరీ ముస్లిములే. ఉగ్రవాద దాడి చేసిన వాడి మతం ముస్లిం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఉగ్రవాదుల దాడికి గురైనటువంటి ప్రజలను, పర్యాటకులను రక్షించింది కూడా పేద ముస్లింలే అనే విషయం విస్మరిస్తున్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రక్షించే ప్రయత్నంలో ఒక హార్స్ రైడరు కాశ్మీరీ ముస్లిం ప్రాణాలు కోల్పోయాడు, మనం చూసాం. ఒక హిందూ మహిళను రక్షించడం కోసం నీ పేరు చెప్పకమ్మా అని చెప్పి క్యాబ్ డ్రైవర్ ముస్లిం ఆమెని రక్షించిన తీరు ఆమె మీడియాకు చెప్తున్న విషయం మనం మీడియాలో చూసాం. మనం ఒక కేరళ అమ్మాయి, నా భర్తను నా కళ్ళ ముందు చంపారు, కానీ కాశ్మీర్ నుంచి 2 ముస్లిం యువకులు కేరళ దాకా వచ్చి నన్ను ఇక్కడ దింపి వెళ్ళారు. నా భర్తను నేను కోల్పోయాను, కానీ కాశ్మీర్ నుంచి 2 అన్నలను నేను సంపాదించుకున్నాము అని చెప్పేసి చెప్తోంది ఆ హిందూ మహిళ. ఇక్కడ మత సమస్య ఎక్కడ ఉంది? దేశంలో మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి దుర్బుద్ధి తప్ప, అలాంటి దుర్బుద్ధి ఉన్న శక్తులకు తప్ప సాధారణ ప్రజల్లో, జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో కానీ బయట ప్రజల్లో కానీ అలాంటి అవకాశమే లేదు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ప్రజానీకానికి శాంతియుత వాతావరణం అవసరం. ఉగ్రవాదం వాళ్ళకు నష్టం. ఉగ్రవాదానికి కాశ్మీరీ ముస్లింలు వ్యతిరేకం. ఎందుకంటే పర్యాటకులు లేకపోతే వాళ్ళ బతుకు లేదు. దేశవ్యాప్తంగా కులము, మతము, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఎన్ని లక్షల మంది వస్తే అంతగా కాశ్మీరీ ముస్లిం యువత బతకడానికి, ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉగ్రవాద దాడి వల్ల పర్యాటకులందరూ వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు కాశ్మీరీ యువతకు బతుకు బాట లేకుండా అయింది.
అందుకని వాళ్ళ అవసరం రీత్యా కూడా ఉగ్రవాదానికి వాళ్ళు వ్యతిరేకం. శాంతియుత వాతావరణం, మత సామరస్యం వాళ్ళు కోరుకుంటారు, అది వాళ్ళ అవసరం. చారిత్రకంగా కూడా కాశ్మీరీ యువత మొత్తం, కాశ్మీరీ ముస్లింలంతా సూఫీ సంస్కృతి నుంచి పెరిగి పెద్దవాళ్ళైనటువంటి జాతి అది. అందుకని ఏ విధంగా చూసినా అక్కడి ప్రజల్లో మత విద్వేషాలు లేవు. ఇప్పుడు ఆ మత విద్వేషాలను సృష్టించే ప్రయత్నం జమ్మూ కాశ్మీర్ యువతల నుంచి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కూడా ఉగ్రవాదాన్ని అంతర్గతంగా కానీ లేదా క్రాస్ బార్డర్ టెర్రరిజంను కానీ అణిచివేశానని చెప్పుకోవడం అనేది డాంబికాలు తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకునే ప్రయత్నం తప్ప అది వాస్తవం కాదు అని ఇప్పుడు తేలింది. 5 ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారు అంటున్నారు, అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం. మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అంతేకాదు, నిఘా విభాగం ముందే తగిన సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు కూడా పత్రికల్లో వస్తున్నాయి. దానికి సమాధానం ఏమిటి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని పోలీసులు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నారు, మిలిటరీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, నిఘా విభాగం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అయినా ఈ దాడి ఎందుకు జరిగింది? అసలు ఉగ్రవాదాన్ని మొత్తం నిర్మూలించామని ఎన్నిసార్లు చెప్పుకున్నారు కేంద్ర పాలకులు, అయినా మరి మళ్ళీ ఇంత భయానకమైనటువంటి దాడి ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది? దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు అని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పెట్టుబడిదారీ వ్యవస్థ జుగుప్సాకరమైనటువంటి లక్షణం కూడా స్పష్టంగా ముందుకొచ్చింది. అది మనం మాట్లాడుకోకుండా ఉండలేము. ఒక సాధారణ ఆటో డ్రైవరు, ఒక పోనీ హార్స్ డ్రైవరు, ఒక క్యాబ్ డ్రైవరు దాడి జరిగిన మరుక్షణం పర్యాటకులందరినీ కూడా ఉచితంగా డబ్బు తీసుకోకుండా బస్ స్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్టుకు తరలించారు పర్యాటకులను. ఇది సాలిడారిటీ అంటే, ఇది సంఘీభావం అంటే, ఇది దేశభక్తి అంటే, ఇది శాంతికాముకుల చర్య అంటే ఇట్లా ఉంటుంది. కానీ విమానయాన సంస్థల సమస్య ఏమిటి? విమానయాన సంస్థలు ఎవి కూడా ముస్లింల చేతుల్లో లేవు, హిందువుల చేతుల్లోనే ఉన్నాయి. కానీ విమానయాన సంస్థల అధిపతులు చేసిన పని ఏమిటి? దాడి జరిగిన మరుక్షణం 6,000గా ఉన్న టికెట్ను 60,000, 70,000 చేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇల్లుగాలుతుంటే బొగ్గులేరుకునేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు. ఇది పెట్టుబడిదారీ లాభతృష్ణ. లాభం కోసం ఏ గడ్డి గరవడానికైనా పెట్టుబడిదారీ వ్యవస్థ సిద్ధంగా ఉంటుందని ఈ ఉగ్రవాద దాడి సందర్భంగా కూడా విమానయాన సంస్థల యజమానులు, పెట్టుబడిదారులు, 1,000 కోట్ల అధిపతులు మరొక్కసారి రుజువు చేశారు. అందుకే ఈ మేడే సందర్భంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను సమూలంగా అంతం చేయడం కోసం దేశంలోని కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర శ్రామిక ప్రజలందరినీ కలిపి నడపాల్సిన బాధ్యత కార్మిక వర్గం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యత స్ఫూర్తితో ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కార్మిక వర్గం మేడే సందర్భంగా మరొకసారి కంకణబద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు.